Genesis chapter 47. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం. The book of Genesis chapter 41 verse 39 to 43. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఇందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారం గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకల వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుడిటి వాక్యం నుంచి మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారి తండ్రి. దేవారాజ్య రక్షక, మేలు చేయగల దేవుడు తండ్రి, మహిమ పొందే దేవుడు నాయన. చదువుకున్న వాక్య భాగం నుంచి మాతో స్పష్టంగా మాట్లాడి దేవా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని, ఇదిగో దురాత్మ ఆలోచనలను అయానైన తండ్రి, ఆయా పెడచెవిని పెట్టి ఆలోచనలను దూరపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తి నీ సన్నిధిలో అనుగ్రహించి నీ నామాన్ని మహింపరచుకోనమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగంలో ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనంలో, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనని ఇందునని యోసేపుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఆదికాండం నుంచి మొదలుపెట్టినప్పుడు యోసేపు ఆదికాండంలోనే మనకి కనిపిస్తాడు. కాబట్టి యోసేపు గురించి ఎంతో కొంత ముఖ పరిచయం లేకపోయినా యోసేపు గురించి వివరణ లేదంటే ఆయన గురించి కొంత డీటెయిల్స్ మనకి తెలిసే ఉంటాయి. అయితే ఇక్కడ యోసేపు ప్రధానమంత్రి అయినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. యోసేపు ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపు ఫరో అంటే ఐగుప్తు దేశపు రాజు యొక్క ఫరో కళలను వివరించినందుకు ఫరోకి 2 రకాల కళలు వచ్చినాయి. ఆ కళలు ఏంటనేది మనం ఇప్పుడు ధ్యానించుకోకపోయినప్పటికీ ఆ కళల భావం ఆ దేశపు నాయకులు కానీ, ఆ దేశంలో ఉన్న జ్ఞానులు కానీ, ఆ దేశంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులే కానీ, మంత్రశానులే కానీ ఎవరు కూడా యోసేపుకు కలిగిన ఆ యొక్క కళల భావాన్ని చెప్పలేకపోయారు. రాజుగారు బహు కోపించాడు. ఏంటి, నా రాజ్యంలో ఇంతకంటే జ్ఞానులు లేరా? నాకు వచ్చిన కళలను చెప్పలేకపోతున్నారే, ఏమి ఇది అని చెప్పి రాజు అయిన ఫరో చాలా విచిత్రమైన బాధపడి, ఇగో రాజ్యంలోని జ్ఞానులందరినీ సంహరించమని ఆజ్ఞ ప్రకటించబోతుండగా, అయ్యా అంత పని చేయొద్దు, ఇదిగో మన చెరసాలలోని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? అప్పటికి చెరసాలలో ఉన్నాడు ఈయన యోసేపు గారు. ఎందుకు యోసేపు చెరలో ఉన్నాడు? అసలు యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు.
12 మంది కుమారులు యోసేపు ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు, చివరివాడు బెన్యామీను. ఇదిగో యాకోబు అతి ఇష్టమైన, ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలు యొక్క కుమారుడు యోసేపు, బెన్యామీన్లు. జనరల్గా మామైన లాబాన్ దగ్గర ఉన్నప్పుడు ముందుగానే ప్రేమించాడు ఈయన రాహేల్ని ప్రేమిస్తే మామైన లాబాన్ను మోసగించి ఆ రాహేలు యొక్క అక్క లేయ జబ్బు గలదైతే ఆమెను ఇచ్చి వివాహం చేశాడు. మొదట చీకట్లోనే వివాహం చేశాడు, పెళ్లి కూతురిని కూడా చూపించకుండానే చేసి మోసం చేశాడు. ఏంటి మామ, నాయన ఇష్టపడింది రాహేల్ని అయితే ఇదిగో ఈ జబ్బు గలదాన్ని ఇచ్చావు అంటే, లేదయ్యా పెద్ద కుమార్తెకి పెళ్ళి అవ్వకుండా చిన్న కుమార్తెకి మేము పెళ్లి చేయకూడదు అని చెప్పి ఏదో రకంగా కవర్ చేశాడు. సరే అయితే ఇందులో ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయి, చిన్న అమ్మాయిని కూడా నీకు ఇచ్చేస్తానంటే మరొక 7 సంవత్సరాలు మామ దగ్గర బానిసత్వంగా నౌకర్గా పనిచేసి ఇగో తనకిష్టమైన రాహేల్ని కూడా వివాహం ఆడాడు. అలా యాకోబు ఇద్దరిని వివాహం ఆడి తన దాసీలను ఇద్దరిని తీసుకుని మొత్తం 12 మంది కుమారులు కలిగి ఉన్నాడు. 12 మంది కుమారుల్లో మొదటగా లేయకి బిడ్డలు కలిగారు, తన దాసీలకి జిహ్వా వీరందరికీ కూడా బిడ్డలు కలిగారు. రాహేలుకి బిడ్డలు లేరు చాలా కాలం. యాకోబు ఏమో రాహేల్ని ఇష్టపడుతున్నాడు, కానీ ఇష్టపడిన భార్యకి బిడ్డలు లేరు చాలా కాలం తర్వాత ఇదిగో తను ఇష్టపడిన భార్యకి కూడా మరి బిడ్డలు కలగటం. మొట్టమొదటి బిడ్డ యోసేపు, రెండవ బిడ్డ బెన్యామీను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఏం చేశాడంటే తన ఇష్టమైన భార్య, ఇష్టమైన బిడ్డలు కాబట్టి ఏం చేశాడంటే యోసేపును బహుగా ప్రేమించి మిగతా 11 మంది కుమారుల కంటే కూడా ఈయనకి ఒక స్పెషల్ కోటా చూసేవాడు. పండగలకి ఎవరికైనా బట్టలు కొనకపోయినా యోసేపు కొనేవాడు. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ, మరి అందరికీ కొనాలంటే కుదరదు. జనరల్గా నేను కూడా చూస్తూ ఉంటా, 2, 3, 4 ఉన్న కుటుంబాల్లో అన్ని పండగలకి లేదంటే అకేషన్లకి సందర్భాలకి అందరికీ బట్టలు కొనుక్కోలేరు. 2 ఉంటే ఈ ఇద్దరికి ఈ పండగకి, ఇంకో ఇద్దరికి ఆ పండగకి అని చెప్పి కొనేవాళ్ళు కూడా నేను చూశాను. లేదంటే తల్లిదండ్రులకు కూడా మానేసి బిడ్డలకి బట్టలు కొనేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే యాకోబు ఏం చేసేవాడంటే 11 మందిని పక్కన పెట్టేసి తనకిష్టమైన కుమారుడైన యోసేపుకి మంచి విచిత్రమైన అంగీలను కట్టేవాడు. అంగీ అంటే రాజకుమారులు వేసే వస్త్రాలు అయ్యి. ఇప్పుడు సూట్లు కోట్లు ఎలా ఫేమస్ అయినాయో ఆ రోజుల్లో సాధారణంగా రాజులు వేసే వస్త్రాలే అంగీలు అవి. నిలువుటంగీలు వేస్తారు, వాళ్ళు మాత్రమే అలాంటి వేస్తారు. బాగా వస్త్రాలతో నేర్చబడినవి, కాస్ట్ అయినవి. అలాంటి అంగీని ఇంట్లో ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి కొంచెం ₹1 ఎక్కువ పెడతారు, ₹1 ఎక్కువ పెట్టి మంచి బట్టలు కొంటారు. అలాగే యాకోబు కూడా తనకి ఇష్టమైన కుమారుడైన యోసేపుకి ఒక నిలువుటంగీ కుట్టించాడు. చూడండి, ఇంట్లో ఎవరికైనా ఒక మంచి బట్టలు, వాచ్, కావలసిన వస్తువులు కాస్ట్లీ కొన్నామనుకోండి, ఇంకోళ్ళు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు, గొడవ చేస్తారు, అలుగుతారు, లేదంటే నీకు వాళ్ళే ఇష్టం లే అని చెప్తారు, ఏడుస్తారు. ఎలాగోలా మనం వాళ్ళని కూడా మభ్యపెట్టి సరిపెట్టే ప్రయత్నాలు మనం చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కూడా జనరల్గా అయితే నేనంటాను యాకోబు కూడా తప్పే చేశాడు. ఎందుకంటే 12 మంది కుమారులు ఉంటే ఒక్కడికే మంచి బట్టలు కొన్నాడు. ఆ మంచి బట్టలు కొనటం వల్ల మిగిలిన 11 మంది ఈవిడి మీద పగకట్టేశారు. పగ కట్టిరని రాయబడింది, పగ చూపించారు. చూడండి, మరి ఇంతే, 2 ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఉంటే అమ్మా నాన్న లేదా తల్లి పేరెంట్స్ లేనప్పుడు వాడేం చేస్తాడు, ఈయన కొడతాడు. నీకు మంచి బట్టలు కొన్నారు అని చెప్పి వీడు బలవంతుడు అనుకో, ఇంకో కట్టికి కొడతాడు. ఈ యొక్క భేదాన్ని పుట్టించింది కారణం కూడా యాకోబు తండ్రే అనుకుంటా నేను. తండ్రే. సరే, ఏదేమైనా తన ఇష్టాన్ని బట్టి అలా చేశాడు. కానీ నేనైతే వ్యక్తిగతంగా లేదంటే దేవుని సన్నిధిలో దేవుడు చెప్తున్న మాట, లేదంటే దేవుడు కూడా ఎవరిని భేదంగా ప్రేమించాల. 12 మంది శిష్యుల్ని మంచిగానే ప్రేమించాడు. దేవుని అందరికీ తలాంతులు ఇచ్చాడు. వారి యొక్క భక్తులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలా ప్రపంచంలోని మనుషులందరికీ కూడా వారి తలాంతులను బట్టి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఒకవేళ చదువు విషయాల్లో ఒక పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె లేదా చిన్న కుమారుడు చిన్న కుమార్తె వీడికి తలాంతుని అంటే ఎంకరేజ్ చేయొచ్చు. కానీ వేరే కుమారుల కంటే వేరే కుమార్తెల కంటే భిన్నంగా ఆ ప్రేమను చూపించినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే మిగిలిన వారి మీద పడుతుంది.
వాళ్ళు లోకంలో పడిపోవడానికి, దారి తప్పిపోవడానికి, మీ మాట వినకుండా పోవడానికి కారణం అవుద్ది. అలాగే జరిగింది. 12 మంది కుమారులు, యాకోబుకున్న కుమారుల్లో ఒక కుమారుడికే మంచి వస్త్రాలు కొనటం వలన 12 మంది, మిగతా 11 మంది కూడా పనికిరాని బస్టులు అయిపోయారు. పనికిరాని బస్టులు అవ్వకపోయినా లోకంలో పడిపోయారు. పాపం చేయాలన్న ఆలోచన వారికి వచ్చింది. తమ్ముడిని చంపాలన్న ఆలోచన వచ్చింది. ఇదిగో ఇలా నిలువుటంగి కొని ఇలా ఒక విరోధమైన కార్యాన్ని క్రియేట్ చేసి పెట్టాడు యాకోబు గారు. చేసిన తర్వాత ఒకరోజు ఈ 11 మంది 10 మంది అన్నలు కలిపి, పెద్దవాళ్ళు అందరూ కలిపి గొర్రెలు కాసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే అన్నలకి ఆహారం ఇచ్చి పంపించడానికి యోసేపుని ఇచ్చి పంపించాడు. అయ్యా, మీ అన్నలు ఆల్రెడీ కొన్ని దినాలు అయిపోయింది, వాళ్ళు మందను మేపడానికి వెళ్ళారు, వాళ్ళు యోగక్షేమానాలు తెలుసుకుని వాళ్ళకి ఆహారం ఇచ్చిరామని చెప్పి దేవుడు యాకోబుని పంపించాడు. పంపిస్తే షెకెములోకి యాకోబు కుమారుడు యోసేపు వెళ్ళి షెకెములో ఉన్న మందనంతా చూసుకోవడానికి వెళ్తే అక్కడ అన్నలు ఎక్కడా అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. అన్నలు ఎక్కడా అని వెతుకుతుంటే అన్నలు కనిపించలే అక్కడ. ఆ దారే పోయి అతను ఎవరో కనిపిస్తే, అయ్యా మన్నలు ఉన్నారు ఇక్కడ, మన్నలు గొర్రెలు కాచుకుంటూ ఉంటారు, మీకైనా కనిపించారంటే దోతాముకి వెళ్ళారయ్యా, ఇక్కడ లేరు, మేపుకుంటూ వెళ్ళిపోతారు. గొర్రెలు కాపర్లు చాటు ఉంటారండి, ఉండరు. ఎక్కడ మేత ఉంటే అటు గొర్రెలు వెళ్తానే ఉంటాయి కాబట్టి ఒక ప్రాంతమే ఉండాలని రూల్ ఉండదు, వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు దోతాముకి వెళ్ళారంటే వెళ్ళారు. దోతాముకి వెళ్తున్నాడు, క్యారేజీలు ఇచ్చుకుని వెళ్తున్నాడు. ఇగో దోతాములో అన్నలు దూరాన్ని నుంచే తమ్ముడిని చూశారు. ఈడు ఎగురుకుంటూ గంతులేసుకుంటూ, ఎందుకంటే చిన్నవాడు కదా, ఏం చేస్తారు చిన్నవాళ్ళు, చేతిలో ఉన్నదాన్ని గంతులేసుకుంటూ ఎగరేసుకుంటూ, చిన్నగా 17 సంవత్సరాల వయసు ఆయనకి, అప్పుడే టీనేజ్లోకి వస్తున్నాడు. 17 సంవత్సరాల వయసులో ఉన్న యోసేపు ఎగురుకుంటూ గంతులేసుకుంటూ అన్నలను కనపడుతున్నారు దూరాన్ని. ఈయన అన్నలు కనపడ్డారని చెప్పి ఎంతో ఆనందంగా వెళ్తున్నాడు. కానీ అన్నలు చూశారు, ఇగో కలలుగనివాడు వస్తున్నాడు, మా మీద తండ్రికి ఫిర్యాదులు చెప్పేవాడు వస్తున్నాడు, పగ తీర్చుకునే సమయం వచ్చింది అని చెప్పి ఆలోచిస్తున్నారు. దూరాన్ని నుంచి చూశారు. యోసేపు అని గుర్తుపట్ల, నడకని బట్టి గుర్తుపెట్టేశారు. మీ బిడ్డలైనా మీ సహోదరులైనా ఎవరినైనా సరే స్ట్రక్చర్ని బట్టి, నడకని బట్టి గుర్తుపెట్టేస్తాం. ఈ నడక ఈందే, మనోడే, మన అబ్బాయే, లేదంటే చిన్నోడే, పెద్దోడే, అన్నయ్యే, తమ్ముడే, వదినో, అక్క అని నడకను బట్టి దూరాన్నించే కనిపెట్టేశారు. కనిపెట్టేసి ప్లాన్ వేసేస్తున్నారు. ఏమని ప్లాన్ వేశారు, వీడు వస్తున్నాడు, మనం ఏ తప్పులు చేసినా ఏం చెప్పేవాడంటే నాన్నకు చెప్పేసేవాడు, మన మీద ఫిర్యాదులు ఇచ్చేవాడు, కంప్లైంట్లు చేసేవాడు. నాన్న, అన్నయ్యలు అక్కడ సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, కాలేజీకి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, పార్కులకి వెళ్ళారు, సినిమాలకు వెళ్ళారు, ఇవన్నీ కంప్లైంట్లు ఇస్తున్నాడు నాన్నకి, రానియండి, వీడి సంగతి చూద్దాం, చంపేద్దాం అన్నారు. చంపేద్దామంటే అన్నంలో పెద్దవాడైన రూబేన్ అన్నాడు, అరే వారి రక్తం చుట్టి మనం పాపం చేయకూడదు, అపరాధం నిందవాళ్ళం అయిపోతాం మనం, వద్దు, ఇదిగో ఇక్కడ ఒక గుంట ఉంది, ఈ గుంటలో కొట్టి పడేద్దాం, దాంట్లో నీళ్ళు ఆ గుంటలో పడేద్దాం అన్నారు. సరే అని చెప్పి అందరూ ఏకీభవించారు. తమ్ముడైతే అన్నలను చూసి ఆనందంతో వస్తున్నాడే కానీ 17 సంవత్సరాల వయసు, మిగతా వాళ్ళందరికీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకంటే 11 మంది వాళ్ళు, వీడు చిన్నవాడు. చూడండి, అందరూ పెద్దవాళ్ళు, కనీసం ఈయనకి మైండ్ మెచ్యూర్ కూడా అవ్వాలా, దారి కూడా తెలియదు, జనరల్గా ఎదుకుంటూ వచ్చాడంతే. 17 సంవత్సరాల వయసులో పిల్లవాడిని ఇక్కడి నుంచి మనం ఎక్కడికన్నా ఇతర రాష్ట్రాలకు పంపగలమండి? ఆ రోజుల్లో మరి ఇతర రాష్ట్రాలు లాంటిది అది, పక్క ప్రాంతం వెళ్ళాలంటే దారులు లేవు, జిపిఆర్ఎస్ లేవు, ఫోనులు లేవు, ఒంటరిగా పంపించాడు. అలాంటి మైండ్ మెచ్యూర్ లేని యోసేపుని వాళ్ళు కొట్టి గోతులో పడేశారు అన్నలు. కేవలం తన మీద ఫిర్యాదులు చెబుతున్నారు, తన తండ్రి వీడిని ఎక్కువగా ప్రేమిస్తున్నారన్న కారణంతో యోసేపుని తీసుకెళ్ళి గుంటలో పడేశారు. గుంటలో పడేసి ఉంటే వాళ్ళు అన్నారు, గుంటలో పడేసి ఉంటే మనకేమి ఇబ్బంది, మనకేమి లాభం. అట్నుంచి మిద్యానీయులు అంటే ఇష్మాయిలీల యొక్క వంశస్థులు వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు. ఓదారంగుని లేదంటే అమ్ముకుంటూ, ఒంటిల మీద అమ్ముకుంటూ వస్తారు వాళ్ళు ఈ అరణ్యాల్లో. అలా వస్తున్నారు వర్తకులు, వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అమ్మేద్దాం, బానిసగా అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయని చెప్పి 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు. 20 వెండి నాణ్యాలకి యోసేపునికి అమ్మేశారు. వాళ్ళు ఏం చేశారు, యోసేపుని చిన్నపిల్లవాడిని, పాపం ఒక కామెంటరీలు చదివితే ఆ గుంటలోంచి వ్యాపారస్తులకి అమ్మేస్తుంటే
ఈ 17 సంవత్సరాల యోసేపు అంట అన్నయ్య 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 అన్నయ్యలని కేకలేస్తున్నాడంట. ఆయనకేం తెలుసు పాపం, అమ్మేస్తున్నాడని సంగతి కూడా తెలియదు. తీసుకెళ్ళిపోతుంటే అన్నయ్యల మీద ప్రేమ ఉంది కానీ అన్నయ్యలు ఏమో పగ్గట్టేశారు, పగ చూపించేశారు. వాడికి తెలవక ఇంకా మన్నయ్యలు అని చెప్పి తీసుకెళ్తున్న కొద్దీ ఏడుతున్నాడు మన్నయ్యలు అన్నయ్య 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 అంటే ఏడుచుకుంటా. అయినా సరే బాబులు అమ్మేశారుగా, ఈడ్చుకెళ్ళిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తకులు లేదండి ఈ వ్యాపారస్తులు ఫరో దగ్గర కింద ఉన్న పొతీఫర్ అనే ఉద్యోగస్తుడికి అమ్మేశారు. పొతీఫర్ దగ్గరికి అమ్మేశాడు. కానీ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి పొతీఫర్ ఇంట్లో నాయకుడిగా ఉన్నాడు. నాయకుడిగా అంటే ఆ ఇంటంతరికి ఒక నాయకుడిగా నియమించాడు. నువ్వు ప్రవర్తన బాగున్నావు, మంచివాళ్ళగా ఉన్నావు, ఎలా బానిస బతికావు, మా ఇంటి మీద అధికారంగా ఉండు అని చెప్పి పొతీఫర్ ఇంటికి అధికారిగా ఉన్నాడు. కానీ తన భార్య ఈడు సుందరుడు అని చెప్పి ఆ యొక్క వారిని తనతో పాపం చేయడం అంటే యోసేపు ఒప్పుకోనందున నింద వేసి జైల్లో పెట్టింది. ఇప్పుడు యోసేపు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఫరోకి కల వచ్చింది. ఆ యొక్క రాజు అయిన ఫరోకి కల వస్తే ఈ కలల భావం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, జ్ఞానుల్ని విద్యావంతుల్ని అందరినీ చంపేయమని ఆజ్ఞాపిస్తే ఏం చంపొద్దు. జైల్లో ఒక అతను ఉన్నాడు, యోసేపు అనే వ్యక్తి, ఈ కలల భావం చెప్పగలన్నారు, తీసుకురండి అన్నారు. మాసిపోయిన గెడ్డాన్ని క్లీన్ చేసి మంచి బట్టలేసి ఆయన్ని రాజు ఎదురు ప్రవేశపెడితే, అయ్యా నీ కలల భావం నేను చెప్తా అని చెప్పాడు. అదిగో కలల భావం నచ్చింది. యోసేపును ఇదిగో ఆ యొక్క ఫరో ఐగుప్తు దేశం అంతటి మీద రాజును చేశాడు. హల్లెలూయా. చూడండి, అన్నలు తోసివేసిన లేదంటే బానిస బ్రతికిన జైల్లో ఉన్న ఈయనేమయ్యాడంట, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ప్రధానమంత్రి అవ్వడానికి గల కారణాలు ఏంటి? దేవుడికి లోపడ్డాడు. ఇదిగో యోసేపు బాల్యకాలం నుంచి తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు, తల్లిదండ్రులకు లోపడ్డాడు. ఇంకా మన దేశానికి ఇంకా ప్రధానమంత్రి ఎవరో తెలియదులేండి, ఆల్మోస్ట్ తెలియదు. కానీ ఇంకా ప్రమాణ స్వీకారాలు అవ్వాల. కానీ నేను ఒక మాట చెప్తా, యోసేపు బాల్యకాలం నుంచి దేవునికి లోపడ్డాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ దేశంలో ప్రధానమంత్రులు ఎలా అవుతున్నారో మనకైతే తెలియదు, కానీ వారి యొక్క ఎలక్షన్లను బట్టి వాళ్ళని బట్టి ప్రధానమంత్రులు అవుతారు. కానీ నిన్న ఒక అతను రాజకీయ నాయకులు ఎవరు అంటున్నారు, ప్రతి వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి పొజిషన్కి వెళ్తున్నారంట. సీఎంల వలన పిఎంల వలన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి పదవులకు వెళ్తున్నారంట. మరి అదేంటో వాసన తెలియదు. కానీ యోసేపు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. కానీ యోసేపు వెళ్ళింది నీతిమత్వానికి వెళ్ళాడేమో, కానీ ఇప్పుడున్న వ్యక్తులు ఈవెన్ ఆంధ్రాలో ఇప్పుడు సీఎం అయ్యని కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. మోడీ గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడంట. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి పదవులకు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల యొక్క నాడి మనకు తెలియదు, కానీ ఈ యొక్క నానుడి, మన భారతదేశంలో ఉన్న నానుడి ఏంటంటే మంచి పదవుల్లోకి వెళ్ళాలి, లేదా సీఎంలు పిఎంలు అవ్వాలంటే ఒకసారి జైల్లోకి వెళ్ళి రావాలి. అలా మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వముందు కొన్ని రోజులు కొన్ని కేసుల మీద జైల్లో ఉండొచ్చాడంట. జైల్లో వచ్చిన తర్వాతే ఆయన సీఎం పిఎం అయ్యాడని ఈ చరిత్ర చెప్తుంది. ఇదిగో కాకపోతే యోసేపు ఆయన మీద ఏ కేసులు లేవు, ఆయన మీద ఏ నిందా లేదు. కానీ ఆయన తప్పు చేయనందుకు జైల్లో పెట్టారు. తప్పు చేసినందుకు కాదు, తప్పు చేయనందుకు ఆయన్ని జైల్లో పెట్టారు. అయితే యోసేపు ప్రధానమంత్రి అవడానికి గల కారణాలు నేను మీకు కొన్ని వివరించి ఈరోజు ధ్యానాన్ని ముగిస్తాను. మొదటిగా 39వ అధ్యాయం ఆదికాండం, 37వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. 37వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి తెలుసుకుని నాకు వర్తమానం తేమని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపెను. అతడు షెకెమునకు వచ్చిన. ప్రియమైన దేవుని బిడ్డ, 17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడికి పని చెప్తే చేయొచ్చండి? చేయలేడు.
అన్నలకు అన్నం ఎత్తిరారా బాబు, అన్నం ఇచ్చిరారా బాబు అంటే నేను వెళ్ళను, నాకు చాలా పని ఉంది. చదువుకునే పిల్లడైతే హోంవర్క్ లేపన హోంవర్క్ ఉందంటాడు. లేదంటే ఏదైనా పని ఉన్నా ఏదో ఒక పని ఉందని చెప్తాడు. చేయడు. 17 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు చేయాలని రూల్ లేదు. వాడి యొక్క సిచ్యువేషన్ బట్టి, వాడి మూడ్ని బట్టి. యుక్త వయసులో ఉన్నాడు, గొర్రెలు కాసుకోవడానికి నేనే వెళ్తామండి, నేను అల్లారి ముద్దుగా పెరిగాను, ఇదిగో అప్పటికే రాజవస్త్రం వేశాడు. పిల్లవాడికి మనం అత్యధికంగా కొన్నప్పుడు వాడికి కూడా కొంచెం మైండ్ మెచ్యూర్ అయిపోద్ది, గర్వం వచ్చేస్తుంది. నాకు మీ నాన్న మీ అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి నేను వెళ్ళను, వాళ్ళు అవసరమైతే ఉంటారులే అని అనుకోలే. బాల్యకాలం నుంచి యోసేపు తండ్రి చెప్పిన మాటను వినేవాడు, తనలో ఏ గర్వం లేకుండా. యాకోబు ఎక్కువగా ప్రేమించినప్పటికీ, భిన్నంగా చూసినప్పటికీ తన యొక్క గర్వం కానీ లేదంటే ఇంకొక విధానం కానీ ఆయన నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు లోబడ్డాడు యోసేపు. ఏం చెప్పినా చేసేవాడండి, ఏం చెప్పినా చేసేవాడంట. కానీ అన్నలు తప్పులు చేస్తేనే అన్నల మాటలు తీసుకొచ్చి తండ్రి దగ్గర చెప్పేవాడు, కానీ లేనిపోని కూడా కలిపి చెప్పేవాడు కాదు. తండ్రి దగ్గర మంచి మాటలు, మంచి బట్టలు కొట్టేయాలనో, వస్త్రాలు తీసుకోవాలనో, గిఫ్ట్లు తీసుకోవాలనో ఆ ఆశ ఆయనలో లేదు. మొదటి నుంచి కూడా నిజాయితీపరుడిగా ఉండేవాడు. ఇదిగో మనం ఉన్నత స్థాయిలో ఉండాలంటే బేస్మెంట్ మొట్టమొదటి ఏంటంటే తల్లిదండ్రుల మాటకు విధేయులు ఉండటమే బేస్మెంట్. అది నీ మొదటి గురువైన నీ తల్లికి నువ్వు లోబడకుండా నీ జీవితం బాగుపడతాను. నీ మొదటి తండ్రి లేదంటే నీ మొదటి గురువు తండ్రి అయిన తల్లిదండ్రులకి నువ్వు లోబడకుండా, నీ బేస్మెంట్ సరిగ్గా లేకుండా ఖచ్చితంగా నీ బిల్డింగ్ నిలవదు, నువ్వు డెవలప్ కాలేవు నీ కెరియర్. అదే మొదటి పునాది. తల్లిదండ్రులు మీరు ఎక్కడైనా చూడండి, తల్లిదండ్రులకు విధేయులు కాని వారికి దాని కెరియర్ అంతగా బాగోదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఉన్నత స్థాయిలో ఉండటానికి గల మొట్టమొదటి కారణం తన బేస్మెంట్ మొదటి బాల్యకాలం నుంచే. నేను అందుకే చెప్పేది బేస్మెంట్ సరిగా ఉండాలి పిల్లలకి. ఇప్పుడు వంగకపోతే, ఇప్పుడు లొంగకపోతే, ఇప్పుడు చెప్పిన మాట వినకపోతే, పెద్ద అయిన తర్వాత, యుక్త వయసుకు వచ్చిన తర్వాత, ఒక మెచ్యూర్ వయసుకు వచ్చిన తర్వాత పొరపాటుని వినరు మన పిల్లలు. ఇప్పుడు అవసరమైతే ఒక దెబ్బేసి ఇటు వంచాలి. ఇప్పుడు చెట్టు వంగకపోతే వంచుతాం, తాడు కట్టి కర్రలేసి గట్టిగా లాగి కడతాం. సింటారుగా పెరగాలంటే, స్ట్రైట్గా పెరగాలంటే వంగిపోతుంది, దారి తప్పిపోతుంది, వేరే పక్కింట్లోకి వెళ్ళిపోతుంది ఈ చెట్టు అని చెప్పి చిన్నప్పుడే ఆ చెట్టుని సరిగ్గా అవసరమైతే నిటారుగా ఒక కర్రపాతి కడతాం. ఆ బేస్మెంట్ సరిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులైన మనందరికీ కూడా మొదటి కాలం నుంచి మన బిడ్డలకి మనం కూడా నేర్పించాలి, మనం కూడా నేర్చుకుని ఉండాలి. మన తల్లిదండ్రులకి లోబడతాం. యోసేపు మొట్టమొదటి కారణం తన తల్లిదండ్రులకి లోబడ్డాడు కాబట్టే ఇదిగో ఉన్నత స్థాయిలో దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. రెండవ మాటగా చూద్దాం 39వ అధ్యాయం. యోసేపు ప్రధానమంత్రి అవడానికి గల కారణం ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. చూడండి, బాల్యకాలం పునాది బాగానే ఉంటుంది. పునాది బాగున్న తర్వాత పిల్లవాడు 10th క్లాసు ఇంటర్మీడియట్కి వచ్చిన తరుగారికి పెద్ద వయసులో పరిచయాలు పెరుగుతాయి. అప్పటి నుంచి తప్పు చేయాలనో, పాపం చేయాలనో, వ్యసనాలకు అలవాటు అవ్వాలనో ఆలోచన అప్పుడే క్రియేట్ అవుతుంది. అయితే ఆ ఆలోచనలను, ఆ పాపపు క్రియలకు దూరంగా ఉండగలిగితే యుక్త వయసులో, యూత్ జనరేషన్లో దెర్ ఈజ్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ సక్సెస్. అది మొదటి స్టెప్లో తల్లిదండ్రులకు లోబడాలి. రెండవ సౌదులో ఎదుగుతున్న ఈ బిడ్డ, ఎదుగుతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా యుక్త వయసులో, యూత్ జనరేషన్లో తన పాపమునకు దూరంగా ఉండాలి. యోసేపు ఏం చేశాడు? ఇదిగో అన్నలు కొట్టి గోతిలో పడేసి, ఇగో మిద్యానీయులు గమ్మివేసి బానిసగా పొతీఫర్ ఇంట్లోకి పంపిస్తే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి పొతీఫర్ ఇంటి మీద అధికారిగా ఉంటే అక్కడ ఒక మళ్ళీ ఆటంకం ఎదురొచ్చింది.
యోసేపు చాలా సుందరుడండి, అందగాడు, 17 సంవత్సరాల వయసులో యుక్తంగా మంచి రూపవంతుడు. ఫతీఫరి భార్య ద్వారా శోధన ఎదురొచ్చింది. ఫతీఫరి భార్య యోసేపును చూడగానే అందగాడు, ఆయనతో పాపం చేయాలని పాపపు ఆలోచన ఫతీఫరి భార్యకు పుట్టింది. అడిగింది, అప్పటికి చాలాసార్లు బలవంతం చేసింది. లేదు, ఫతీఫర్ ఈ నా యజమానుడు ఇంట్లో ఏముందో ఆయనకు తెలియదు, ఇంట్లో మొత్తం నేనే చూసుకుంటున్నాను, భార్యవైన నీకును తప్ప మిగతా అన్ని విషయాలు నాకు అప్పచెప్పాడు, కాబట్టి ఈ దుష్కార్యానికి నేను ఒడిగట్టలేను, ఈ పాపానికి నేను ఒడిగట్టలేను, అంతకు మించి నా దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేయలేని చెప్పాడు. సరే, ఆయన హృదయంలో ఏముంది? దేవుడు భయం ఉంది. దేవుని భయం హృదయంలో ఉంటే పాపం వచ్చి ఎదురు నిలబడినా ధైర్యంగా పారిపోగలం. చూడండి, ఎంత యవ్వన కాలంలో ఉన్నాడు ఆయన, యవ్వన వయసులో ఉన్నాడు ఆయన. ఒక అధికారి యొక్క భార్య అతనితో పాపం చేయాలని ప్రేరేపించినప్పటికీ కూడా పాపం నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, ఫతీఫరి భార్య ఈయన బలవంతం చేయాలని చేపట్టుకుంది. అయినా సరే వదిలించుకుని గట్టిగా ఒక మాట చెప్పాడు, ఇదిగో ఇట్టి దుష్కార్యం నా దేవునికి విరోధంగా నేను చేయలేను అని చదువుకున్నాం మనం ఒకసారి చూద్దాం. ఈ ఇంటిలో 9వ వచనం, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నీవు తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుని. చూసారా, దేవునికి విరోధమని కనిపెట్టాడు, ఇది పాపమని కనిపెట్టాడు. ఎందుకంటే ఆయనలో దేవుని భయం ఉంది కాబట్టి పాపానికి పరుగులెత్తాడు, పాపాన్ని విడిచిపెట్టి. ఇదిగో అక్కడ 11వ వచనం చదివితే, అట్లుండగా ఆమె వస్త్రం పట్టుకుని తనతో సైనింపమని చెప్పగా తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని బయటికి పారిపోయాడు. పాపా నుంచి పారిపోయాడు కాబట్టే ప్రయోజకుడయ్యాడు. పాపా నుంచి పారిపోగలిగితే నువ్వు నేనైనా ప్రయోజకుడు అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ తల్లిదండ్రులు లోబడి ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి నువ్వు ఏ తప్పులు ఏ పాపము చేయకుండా పోవచ్చు, లేదా బాల్యకాలం నుంచి మంచిగానే ఎదుగుతుండొచ్చు. కానీ యవన కాలం చాలా భయంకరమైన కాలం. యవన కాలంలో నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే, పాపం నుంచి పరిపోగలిగితే, పాపం నుంచి దూరంగా వెళ్ళగలిగితే, ఇదిగో మంచి ప్రయోజకుడు అవుతావు. యోసేపు ఇదిగో ప్రధానమంత్రి అవడానికి గల రెండవ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే పాపం నుంచి పారిపోయాడు కాబట్టి. ఎంత కష్టమో అది, ఎంత కష్టమో. ఆ యొక్క రాజ్య భవనంలో ఎవరు లేనప్పుడు, ఇదిగో అధికారి యొక్క భార్య బలవంతం చేసినప్పుడు పారిపోవడానికి చాలా కష్టం. కానీ పాపానికి పారిపోవాలని కంకణం కట్టుకున్నాడు కాబట్టి, దేవుని భయం ఆయనలో ఉంది కాబట్టి, ఆ దుష్కార్యానికి ఒడిగట్టకుండా పాపం నుంచి పారిపోయాడు. ప్రతిఫలంగా ఆయన జైల్లో వేశారు. ఆయన ఏం తప్పు చేయలే, పారిపోయాడని చెప్పి భార్య వచ్చి వస్త్రాన్ని చేతిలో వదిలిపెట్టేశాడు కదా. ఈయన యోసేపు వీళ్ళందరూ కూడా యూదులు కాబట్టి పెద్ద అంగీలు వేసుకుంటారు. ఆవిడ చేపట్టుకుంది, వస్త్రం ఆయన దగ్గర వదిలివేసి పారిపోయాడు. ఈయన పారిపోతే భర్త రాగానే, ఇదిగో నువ్వు ఇంటి మీద పెట్టిన అధికారి, ఇదిగో నన్ను ఎగతాళి చేయాలని చెప్పి, ఎవరు లేనప్పుడు నన్ను బలవంతం చేశాడని చెప్పి నింద మోపింది. కావాలంటే ప్రూఫ్గా ఇదిగో చూడు, ఆయన వస్త్రం నా దగ్గర ఉండిపోయింది, పై చెంగు ఇక్కడ ఉండిపోయింది. నమ్మాడు ఫతీఫర్, తీసుకెళ్ళి జైల్లో వేసాడు. కానీ యెహోవా అతనికి తోడై ఉండెను. యోసేపు జైల్లో ఉన్నప్పటికీ దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, జైల్లో ఉన్న వ్యక్తిని ఒకరోజు ఫరో కల వస్తే, ఇదిగో ఆ కళ భావం తెలియచేయటానికే మళ్ళీ యోసేపుని ఫరో పిలిపించాడు. మూడవ కారణం, నేను చాలా కారణాలు ఉన్నాయి. జనరల్గా ఆది కాండంలో 4 వ్యక్తులు ఉంటారండి. మొత్తం చరిత్ర అంతా 4 వ్యక్తుల మీద తిరగబడుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అబ్రహాము నుంచి అంటే ఆదాము అవ్వల నుంచి ఇక 2-3 అధ్యాయాలు అయిపోద్ది. ఇక 12వ అధ్యాయం నుంచి నోవాహ్ జనరేషన్ అంతా తుడిచేసిన తర్వాత అబ్రహాం జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆది కాండంలో నోవాహ్ కాలంలో వచ్చిన వరద వలన
ఆ తరం వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నోవా కుమారులు మాత్రమే షేము, హాము, యాపేతు. షేము నుంచి వచ్చిన అబ్రహాము ఏం చేశాడంటే అక్కడి నుంచి ఇశ్రాయేల్ జనాంగం లేచింది. ఈ అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్ వీళ్ళందరికంటే యోసేపు గురించి 13 అధ్యాయాలు రాయబడింది. 50 అధ్యాయాలు గల ఆదికాండంలో 13 అధ్యాయాలు, 37 అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు చరిత్ర రాయబడింది. యోసేపు పెద్ద చరిత్ర ఆదికాండంలో. అబ్రహాము కంటే కూడా యోసేపు గురించి ఎక్కువ చరిత్ర రాయబడింది. చాలా చాలా ట్రెమెండస్ స్టోరీ యోసేపుది. కాబట్టి ఈయన మంచి ప్రయోజకుడు అవడానికి గల కారణాలు మనం ధ్యానం చేసుకునేది. మనకు సమయం చాలదు. ఇలా యోసేపు గురించి ధ్యానించుకోవాలంటే కొన్ని వారాలు పడుతుంది. ఇదిగో గోతిలో పడేసిన ఈ వ్యక్తిని, ఇదిగో జైల్లో ఉన్న ఈ వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్, పిట్ టు ప్యాలెస్. గోతిలో నుంచి దేవుడు ఎక్కడ లేపాడు అంటే సింహాసనం పైకి లేపాడు. జైల్లో నుంచి దేవుడు ఎక్కడ లేపాడు? ఈ ప్రెజెంట్లోంచి ప్రైమ్ మినిస్టర్గా లేపాడు దేవుడు. నీతికి నిజాయితీకి నిలబడ్డాడు కాబట్టి, పాపానికి దూరంగా పరిగెత్తాడు కాబట్టి, తల్లిదండ్రులలో లోబడ్డాడు కాబట్టి, జైల్లో ఉన్న ఈ వ్యక్తిని దేవుడు అవకాశం వచ్చింది ప్రైమ్ మినిస్టర్ అవటానికి. ఈయనకేం పోటీలు లేవు, ఈయనకేం హంగు లేదు, వేరే పార్టీలతో సంబంధం లేదు. ఏకగ్రీవంగా ఎన్నికపడ్డాడు, రాజు చేత నియమింపబడ్డాడు. మన కుర్రవాడు యోసేపు రాజు చేత ఎన్నికపడ్డాడు. జైల్లో ఉన్న వ్యక్తిని పిలిస్తే, అయ్యా నువ్వు బాగా టాలెంట్ వ్యక్తి అంట కదా, కళల భావం చెప్పగలవా అంటగానే ఫరో పొగిడాడండి. అవకాశం దొరికింది కదా అని చెప్పి, అవును నేను ధైర్యవంతుడిని, నేను బాగా జ్ఞానవంతుడిని, నీ కళలు చెప్పాలని ఆయన అనుకోలే. అలా కూడా అనుకోలే, అక్కడ కూడా తగ్గించుకున్నాడు. నేను చూపిస్తాను చూడండి. ఆదికాండం 41 అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 verse 16. నలభై 41 అధ్యాయం 16 వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని. చూడండి, అవకాశం వచ్చింది కదా, నేనే కదా ఈ ఇంత జ్ఞానాన్ని సంపాదించింది నేనే అయ్యా అని రాజు ముందు గొప్పలు చెప్పుకోవాలి. ఫరో జైల్లో నుంచి పిలిచారండి, చక్కగా మంచి వస్త్రాలు ఇచ్చి రాజు తిరిగి వెళ్తామని చెప్పి పిలిచినప్పుడు ఫరో అంటున్నాడు, ఆలీలు చెప్తే విన్నాను నేను, నువ్వు బాగా జ్ఞానవంతుడు అంట కదా, కళలు భావం చెప్పగలవు అంట కదా అని అంటే, అయ్యా ఇది నా వలన కాదు, నా దేవుడైన యెహోవా వలన అవుతుంది అంటున్నాడు. దేవుని హెచ్చిస్తున్నాడు. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, నా ప్రార్థన వల్లనే, నేను చెప్పాను కాబట్టి, నేను అన్నాను కాబట్టి, నా చేతి ఆ వాస్తు మంచిది, నా నోటి మాట మంచిది. ఏంటి మంచిది? దేవుని చిత్తం లేనిది ఏదీ జరగదు. ఏది మంచిదండి? నీకు మగపిల్లడు పడతాడని, నీకు ఆడపిల్ల పడుతుందని, నీ పిల్లలు పడతారని, లేదంటే ఇంకా ఏదో మనం మాటకు అంటాం, అది జరిగిందనుకోండి మనం దాన్ని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాం. యోసేపు ఫరో పొగుడుతుంటే కూడా, అయ్యా నువ్వు జ్ఞానవంతుడు అంట కదా అంటే, లేదమ్మా, నేను జ్ఞానవంతుని కాదు, నా ప్రార్థన వలన కాదు, నా దేవుడైన ప్రభు అయిన కృపను బట్టి జరిగింది. నా ప్రభు కృపను బట్టి జరిగింది. ఒకవేళ నీ బాధ ఉంటే మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన బట్టి దేవుడు వింటాడు. కానీ అది ఎవరి కృప? దేవుని కృప. మేము ప్రార్థన చేస్తే అందరినీ దేవుడు స్వస్థపరచాలని లేదు. దేవుడు కృపను ఉంటే నేను స్వస్థపరిచాడు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. కానీ ఆ కృపను పొందుకోగలిగితే మా ప్రార్థనలకి హెల్ప్ఫుల్ అవుతాయి. అంతేగాని మనమే డబ్బా కొట్టుకోకూడదు. అయ్యో నేను చేస్తేనే, మేము ఉంటేనే, నా వల్లనే, నా చేతి వల్లనే, నా హస్తం వల్లనే అని డబ్బా కొట్టుకోకూడదు. ఫరో అలా కొట్టుకోవాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, నువ్వు ప్రయోజకులుగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే మొదట దేవుణ్ణి హెచ్చించాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుని దేవుని హెచ్చించాలి. ఇది నా వలన కాదయ్యా, నా బలం వలన కాదు, నా జ్ఞానం వలన కాదు, నా చదువు వలన కాదు, నా బలం వలన కాదు. ఇది జరిగేది దేనివలన? నా దేవుడైన యెహోవా వలన. నీకు క్షేమకరమైన కలల భావం చెప్పాలంటే దేవుడిచ్చే, నాకిచ్చే జ్ఞానం వల్ల నేను చెప్తాను. కానీ
దేవుడు నాకు ఇచ్చే ప్రత్యుత్తరాన్ని బట్టి నేను చెప్తాను, కానీ ఇది నా జ్ఞానం కాదు. ఆయన జ్ఞానమే అంటారా? కానీ ఆయన జ్ఞానం అనుకుందాం మనం. యోసేపు ఫరో కలల భావం చెప్పే జ్ఞానం ఆయనకుందా? లేదు. యోసేపు ఏం చదివాడండి? గొర్రెలు కాపరే, మురికిలో ఉండేవాడు, గుంటలో పడేశారు, జైల్లో పడేశారు. ఎక్కడో బానిసత్వ బతుకు యోసేపుది, బానిసత్వ బతుకు. అలాంటి బతుకు గల వ్యక్తికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు అంటున్నాడు ఆయన. చూసారా, దేవుడిని ఇచ్చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా మీ పరిస్థితుల్లో, ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే, నా ఉద్యోగం నేను సంపాదించింది, నా జ్ఞానం నాకు 100కి 99 వచ్చినాయి అని అనుకుంటే ఫూలిష్. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, యెహోవాయే బలమునిచ్చువాడు, యెహోవాయే శక్తినిచ్చువాడు. కాబట్టి ఏది కూడా మన సొంత బలం వలన, శక్తి వలన, జ్ఞానం వలన కలిగినది కాదు, యెహోవా అనుగ్రహించింది. అలా చెప్పగలిగితే నువ్వు ప్రయోజకుడు అయినట్లే, మంచి ఉన్నత స్థాయిలో ఉన్నట్లేగా, నీ మార్గాలు, దారులు ఓపెన్ అయినట్టే. అలా కాకుండా ఇది నాది, నేను, నా టాలెంట్, నా జ్ఞానం, నా డబ్బు, నా బలం అనుకున్నావా? వెర్రివాళ్ళమే. అందుకే యోసేపు ఎప్పుడు చెప్పలా కలల భావం చెప్పబోయా అని ఫరో పొగుడుతుంటే, అగయ్యా నేను కాదు కళ్ళ భావం చెప్పేది, నా వల్ల కానే కాదు అన్నాడు. నా వల్ల కానే కాదు, ఇది దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన ఇచ్చిన జ్ఞానం వల్ల నేను నీకు ఆ భావాన్ని చెప్తా అన్నాడు. చివరిగా యోసేపు ప్రధానమంత్రి అవడానికి గల కారణం ఏంటంటే 45వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 45 వర్స్ 4. ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం. నా దగ్గరికి రండని నా సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను మీ ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, మీకు సంతాపం పుట్టింపనీకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను, హల్లెలూయా. ఏమంటున్నాయండి? అన్నలు కొట్టారు, గోతిలో పడేశారు, అమ్మివేశారు, బానిస బతికిళ్ళాడు, చెరసాలకు వెళ్ళాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అన్నలకు కరువు వచ్చింది, ఆ కనాను దేశంలో తినటానికి తిండి లేదు, చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఐగుప్తులో ఆహారం ఉందని తెలిసింది. ఐగుప్తు దగ్గరికి వెళ్తే ప్రధానమంత్రి యోసేపు ప్రధానమంత్రి, మా తమ్ముడు అన్న సంగతి అన్నలకు తెలియదు, గుర్తుపట్ల. అప్పుల్లో లాగా పేపర్లో, న్యూస్ పేపర్లో కదండి ఐగుప్తు ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశానికి ప్రధానమంత్రి ఎవరో మనకు తెలిసిపోద్ది. మొబైల్లో కొట్టిన వచ్చేస్తుంది, న్యూస్ పేపర్లో తెలుస్తుంది. రేపొద్దున అమెరికాకి అధ్యక్ష పదవులు జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో, అవి కూడా మనకు తెలుస్తాయి వార్తలు. ఏ దేశానికి ప్రధానమంత్రి ఎలక్షన్ జరుగుతున్నాయో, మన దేశం ప్రధానమంత్రి ఎలక్షన్ జరిగిన సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. కానీ ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రి అయ్యాడని అన్నలకి తెలియదు, తండ్రికి తెలియదు, చచ్చిపోయాడు అనుకున్నారు. అన్నలేమో బానిస బతికిపోతున్నాడు అనుకున్నారు, తండ్రి ఏమో చచ్చిపోయాడు అనుకున్నాడు. సరే, కరువు వచ్చింది కాబట్టి ఐగుప్తులో ఆహారం ఉందని తెలిస్తే వెళ్ళారు. 10 మంది అన్నలు వెళ్ళారు. బెన్యామీను ఇంటికాడే ఉన్నాడు. 10 మంది అన్నలకి వెళ్ళి ఐగుప్తు ప్రధానమంత్రి అయిన యోసేపు దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చెప్పారు. యోసేపు కళ అక్కడ నెరవేర్చబడింది. యోసేపు గుర్తుపట్టాడు 10 మంది అన్నల్ని. 10 మంది అన్నలు యోసేపుని గుర్తుపట్టల. సింహాసనం మీద రాజవస్త్రాలు కూర్చుని ఉన్నాడు, కిరీటం పెట్టుకుని ఉన్నాడు, ప్రధానమంత్రి అయి ఉన్నాడు. పొజిషన్ మారిపోయింది. అప్పుడు మురికి బట్టలు వేసుకునేవాడేమో, కానీ ఇప్పుడు ప్రధానమంత్రి అంటే సెక్యూరిటీ ఉంటుంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు, దూరంలో ఉన్న సింహాసనం కూర్చుని ఉన్నాడు. కానీ 10 మంది అన్నల దగ్గర నాకు గుర్తుపట్టలేకపోయారు యోసేపు. కానీ ఏ రూపంలో ఉన్నా, ఏ షూట్ వేసుకున్నా, ఏ కోట్ వేసుకున్నా తన అన్నల్ని యొక్క స్టైల్ని గుర్తుపట్టేశాడు యోసేపు. నటించాడు, వీళ్ళు నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి నేను కూడా గుర్తుపట్టినట్టు నటిస్తానని చెప్పినట్టు. ఎవరు మీరు అన్నాడు. మేము ఒక తండ్రికి పుట్టిన 12 మంది కుమారులు, మాలో ఒకడు లేడు, ఒకడు ఇంటికాడ ఉన్నాడు, మిగతా 10 మంది వచ్చామన్నారు. అవునా, మీరు వేగులు వారని నాకు డౌట్ వచ్చింది. మీరు స్పైస్, మా దేశ సమాచారాన్ని తీసుకువెళ్ళేవారుగా ఉన్నారు, మిమ్మల్ని పరీక్షించాలి, పక్కకి రండి అన్నాడు. పక్కకి వచ్చాడు, పరీక్షించాడు. అయినా అనుమానించాడు. మీరు అక్కడ ఒకళ్ళు వదిలిపెట్టారన్నారు కదా, వాళ్ళని తీసుకురండి అన్నాడు. తండ్రికి చెప్పి భయపడి ఎట్టకొట్ట బెన్యామీని కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ అందరూ కలిపి యోసేపు దగ్గరికి వస్తే వీళ్ళు ఏడుస్తున్నారు. అయ్యో, మనకి శిక్ష ఏంటి, రాజుగారు మనల్ని స్పైస్ అంటున్నారు, దేశ
ద్రోహం కింద శిక్ష పడింది అనుకోండి, బెయిల్ కూడా రాదు, తీసుకెళ్ళి కారాగృహంలో యావజ్జీవ కారాశిక్ష వేయటమే. ఈయన ఏడుస్తున్నారు. అప్పుడు యోసేపు అన్నల దగ్గరికి వచ్చి, అయ్యా అన్నలారా, మీరు ఏమీ ఏడవద్దు, నేనే మీ తమ్ముడిని అంటే భయపడిపోయారు. వాళ్ళకేం గుర్తొచ్చింది? కొట్టి గోతులో పడేసింది గుర్తొచ్చింది. అంటున్నాడు యోసేపు, మీరు నన్ను గుంటలో పడేసింది, గోతులో పడవేసింది, నన్ను అమ్మి వేసింది మీరు గుర్తు చేసుకోవద్దు, నేను మర్చిపోయా. ఏం చేయాలి? ఎదురుకున్న వాళ్ళు అన్నల్ని, గుర్తొచ్చింది నాకు, నన్ను గోతులో పడేస్తారా? మేము మీ తాట చేస్తాను చూడండి, ఇప్పుడు నేను అధికారిని, ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తే మిమ్మల్ని భటులు చిత్రహింసలు చేసి జైల్లో పెడతారు అని అనకుండగా తప్పు చేసిన అన్నల్ని క్షమిస్తున్నాడు. నేను మర్చిపోయా, మీరు మర్చిపోయింది, దాని గురించి మీరు బాధపడొద్దు. నన్ను అమ్మివేశారని మీరు బాధపడొద్దు, నేను బాగానే ఉన్నా, మీరు కంగారు పడొద్దు, మిమ్మల్ని ఏమి చేయను అని క్షమించాడండి. 17 సంవత్సరాల వయసులో విడివిడి జ్ఞానంగా ఉన్న వ్యక్తి, ఇదిగో అన్నా 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 అని 10 మంది అన్నలు, రూబేను పెద్దవాడు, వాళ్ళలో రూబేను పెద్దవాడు, అన్నల్ని చిన్నవాడిని కళ్ళ ముందే కనీసం రక్త సంబంధితుడు అని కూడా లేకుండానే బానిసగా అమ్మేశారు. ఒక విషయం తెలుసా? ఐగుప్తులకు కనుక బానిసగా అమ్మివేస్తే జీవితాంతం బానిసే, విడిపించుకోవడం కుదరదేగా. వాళ్ళు ఇష్టమైతేనే కొనుక్కోవాలి. గొర్రెని అమ్మినట్టు, పశువులు అమ్మినట్టు అమ్మేస్తారు మనుషుల్ని బానిసలుగా. అమ్మి వేస్తే ఒకసారి అమ్మేసిన తర్వాత మళ్ళీ కొనుక్కోవడం కుదరదు, వాళ్ళు ఇష్టమైతేనే అమ్మాలి, విడిపించుకోవాలి. బానిస బతికంటే జీవితాంతం అది కింద పనిచేయాలి. అలా అమ్మేశారు వీళ్ళు. తిరిగి రావటం కుదరదిక. ఏ కేసు చెల్లదు ఇక, ఎక్కడేసినా కూడా, ఐగుప్తు కోర్టులు ఎక్కడేసినా చెల్లదు. ఇదిగో అలాంటి బ్రతుకు అమ్మివేసిన యోసేపు అంటున్నాడు, ఇప్పుడు అన్నలు కనబడితే పర్వాలేదు. ఎప్పుడైనా ఎవరైనా మన సహోదరులు మనల్ని ఏమన్నా తిట్టి కొట్టి ఏదన్నా ఇబ్బంది కలిగి చేస్తే, ఎప్పుడూ అవకాశం వస్తే మనం అంటామట, పోన్లే ఆ రోజున అలా చేసావు, అలా చేయబట్టి నేను ఇలా ప్రయోజకుడిని అయ్యాను అంటామా? యోసేపు అంటున్నాడు, మీరు అలా అమ్మివేయబట్టి, బానిస బతుకు నన్ను అమ్మివేయబట్టి ఈరోజు నేను ప్రధానమంది, అంతేగాని మీరు కంగారు పడద్దు, మిమ్మల్ని నేను క్షమించేసి అంటున్నాడండి. ఒక యుక్త వయసులో ఉన్న వ్యక్తి అంట జోదానికి అలవాటైపోయాడు. తల్లి చెప్పింది, అయ్యా నువ్వు జోదాలు చేయొద్దురా, ఇలాంటి వ్యసనాలకు పాల్పొనవద్దు, నేను ముగిస్తున్నా, ఈ యొక్క జోదాలకి చేయొద్దు అని చెప్పి తల్లి బతిమలాడుకున్న వినలా. ఒకరోజు పోలీసులకు పట్టబడ్డాడు, వ్యసనాల వలన, జోదాల వలన జైల్లోకి వెళ్ళిపోయి అంటే జడ్జి గారు తీర్పిచ్చారు, 10,000 రూపాయలన్నా కట్టాలి, లేదంటే 6 నెలలు జైల్లో ఉండాలన్నారు. నువ్వు వాడిన జోదానికి, నువ్వు తీసుకున్న డ్రగ్స్కి. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా బాగా బయటపడుతుంది కదా. మీరు తీసుకున్న ఈ కేసులోకి 10,000 రూపాయలన్నా జరిమానా కట్టాలి, లేదంటే 6 నెలలు జైల్లో ఉండాలంటే తల్లి 6 నెలలు జైల్లో ఉండటానికి ఇష్టపడాల, తండ్రి లేడు, 10,000 రూపాయలు కడతానికి ఏమో రూపాయి లేదు. జడ్జిని బతిమలాడింది, అయినా సరే వదల్లా, కేసే అన్నారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 10,000 కట్టి వచ్చి తీసుకెళ్ళమన్నారు. ₹1 లేకపోతే ఆ జైలు పక్కనే ఒక గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ రాళ్ళు మోసి వాళ్ళ కొడుకుని తొందరగా విడిపించుకోవాలని చెప్పి రేత్రి పగలు డే అండ్ నైట్ కష్టపడి 10,000 సంపాదించి కొడుకుని విడిపించిందండి. ఆ రసీదు తీసుకుని వచ్చి ఇస్తుంటే, కొడుకుని విడుదల చేస్తుంటే, ఆ కొడుకు తల్లి యొక్క పాదాలకి చేతులకి దెబ్బలు రక్తం కారతం చూసి అప్పుడు అడిగితే వాళ్ళని ఇక్కడే మీ అమ్మ పనిచేసి ఆ 10,000 కట్టిందన్నాడు. కాళ్ళ మీద పడి, అమ్మ నేను ఎప్పుడు ఇక జోదానికి వెళ్ళను, తప్పు చేయను అంటే తల్లి క్షమించింది. అయినా పర్వాలేదు, నా కుమారుడు అయ్యారా. తప్పు చేసిన కుమారుడిని కూడా ఇదిగో చూసారా, క్రయధనంతో చెల్లించింది, తన డబ్బు సంపాదించి విడిపించింది. మన ప్రభువైన యేసుక్రీస్తు అంతే. నీ పాపం, నువ్వు పాపివి, నేను పాపిమైతే మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో రక్తంతో కడిగాడు, కొన్నాడు, విడిపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు చూడండి, తప్పు చేసిన బిడ్డలను, తప్పు చేసిన అన్నలను క్షమించగలిగే మనసు కలిగి ఉన్నాడు. నువ్వు ప్రయోజకుడు అవ్వాలంటే, నువ్వు ప్రధానమంత్రి అవ్వాలంటే, నువ్వు దీవెనకరంగా పొందుకోవాలంటే నీకు కూడా క్షమించే హృదయం ఉండాలి. యోసేపు ఊరకనే ప్రధానమంత్రి అయిపోలా, తల్లిదండ్రులకు లోబడ్డాడు, పాపానికి పారిపోయాడు. ఇదిగో క్షమించే హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ప్రధానమంత్రి అయ్యాడు.
ఈరోజు మనం ఫలించలేకపోతానికి కారణం ఏంటంటే ఈ లక్షణాలు మనలో లేవేమో. క్షమించే హృదయం మనలో లేదేమో, పాపానికి పారిపోయే మనసు మనలో లేదేమో, తల్లిదండ్రులకు లోబడే మనసు మనలో లేదేమో. ఇదిగో అందుకే దేవుని హెచ్చించే హృదయం మనలో లేదేమో. యోసేపు దేవుని హెచ్చించే హృదయం ఆయనలో ఉంది కాబట్టే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే మనం అందరం కూడా ప్రభుని హెచ్చిద్దాం, తల్లిదండ్రులకు లోపడదాం, అత్యధికంగా పాపానికి నుంచి పారిపోదాం. చివరిగా అతి ప్రాముఖ్యమైనది మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. ఆ క్షమించే హృదయం మనం కలిగి ఉంటే యోసేపు క్షమించాడండి. అన్నల్ని అసలు ఏమీ తెలియదు, పసిగుడ్డు అనుకోవాలండి. ఎందుకంటే మనం 60 సంవత్సరాలు బతికితే చిన్నపిల్లల్ని పసిగుడ్డు అంటాం. వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు. 17 సంవత్సరాల వయసులో ఉన్నవాడిని యూత్ అంటారు. అసలు వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత యూత్ అంటారు. వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత యూత్ జనరేషన్. అది 17 సంవత్సరాలు అంటే చిన్నపిల్లాడే బాల్యం అంటారు దాన్ని. బాల్యకాలంలో 10 మంది అన్నలు కలిపి ఒక చిన్న పిల్లవాడిని కొట్టి గోతిలో పడేస్తే దేవుడు గోతిలో నుంచి సింహాసనానికి లేవనెత్తాడు. కారణం ఏంటంటే ఇదిగో క్షమించే హృదయం, లోబడే హృదయం, పాపాన్ని నుంచి పారిపోయే హృదయం యోసేపు కొంత కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రయోజకులు కావాలి అంటే ఎలాంటి లక్షణాలు కొన్నైనా మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రభువా నీ కొందనాలు, స్తోత్రాలు.